హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే ముగిసిన ఉద్యోగ సంఘాలతో జీఓఎం చర్చలండి. డిఏ, ఐఆర్, పిఆర్సీ చర్చలు 5,600 కోట్ల రూపాయల విడుదలకు అయితే హామీ అండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగిసిన ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలండి. పెండింగ్ బకాయిల కోసం 5,600 కోట్ల రూపాయలు అయితే విడుదల. ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ చర్చలు ముగిశాయి. దాదాపుగా 3 గంటల సేపు ఈ చర్చలు అయితే కొనసాగాయి. ఉద్యోగుల మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఐఆర్ పెండింగ్, అలాగే డిఏలు, పిఆర్సీ సరెండర్ లీవ్లు, పదవి విరమణ బకాయిలపై అయితే సుదీర్ఘంగా చర్చ జరిగిందండి. ఈ చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీడియాతో 5,600 కోట్ల బకాయిలకు చర్చించామని తెలిపారండి. సో ఉద్యోగుల పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని సిఎస్ను అలాగే ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాము అని అన్నారు. ఇక పిఆర్సీని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మధ్యంతర భృతి ఐఆర్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా తెలిపారు. పిఆర్సీ అరియర్స్ సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. ఫైనాన్స్ సెక్రటరీ గారు ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ లేదు. సంఘ నాయకులు అభ్యంతరం తెలిపితే ముఖ్యమంత్రి గారికి మంత్రులు నివేదిక ఇస్తామని అయితే తెలిపారు. నిర్ణయం వారికి వదిలేస్తున్నట్లు ఈ విధంగా తెలపడం జరిగింది. 2022లో ఇచ్చిన డిఏ అండ్ డిఆర్ బకాయిలు 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం బిల్స్ తయారు చేసి దశల వారీగా జూన్ 2024 లోపల క్రెడిట్ చేస్తారు. అలాగే 2003కు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ డిస్కస్ చేసి చెబుతాము, పాజిటివ్గా ఉంటుంది అని అన్నారు. ఇక మెడికల్ ఈహెచ్ఎస్ 180 కోట్ల రూపాయలనైతే మార్చి 31 లోపల చెల్లిస్తామని, అలాగే సిపిఎస్ అమౌంట్ 2,800 కోట్ల రూపాయలను మార్చి 31 లోపల చెల్లిస్తామని, సరెండర్ లీవ్లు 2022 2,200 కోట్లు మార్చి 21-22 వరకు ఉన్న 300 కోట్లతో సహా చెల్లిస్తామని అయితే చెప్పారు. అలాగే డిఏ అరియర్స్ ఓపీఎస్ వారి పిఎఫ్లో అడ్జస్ట్ చేసేసామని కూడా చెప్పారు. చివరగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 31 లోపు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాదాపుగా 3 గంటల సేపు జరిగిన ఈ సమావేశం అనంతరం మరలా ఇంకోసారి చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. సో పాజిటివ్గా అయితే రెస్పాన్స్ అయితే ఉంది. మరి చూడాలి ఏదైనా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి అయితే ఉందండి. సో మరింత తాజా సమాచారంతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.